తీసుకుంటున్న నిర్ణయాలను వేగంగా ప్రజలకు తీసుకెళ్లాల్సిన పోటీ యుగంలో ఈరోజు మనం ఉన్నాము. పదవులకు సంబంధించిన విషయంలో ప్రజల ఎన్నికల్లో నిలబడ్డప్పుడు పోటీలో నెగ్గడమే ప్రాధాన్యతతో ఒక రకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఆ రోజు పోటీలో ఉన్న ముఖ్యమైన నాయకులు టికెట్లు ఆశించిన వాళ్లకు చాలా వరకు ఆ రోజు పార్టీ ఇచ్చిన వారికి ఏదైతే మాట ఇచ్చిండ్రో చాలా వరకు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క నియామకాలలో వారిని ముందు వరుసలో వారికి అవకాశాలు ఇచ్చినాం. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా 4-5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ప్రతిపక్షంలో ఉండి కేసులు ఎదుర్కొని ఇబ్బంది పడ్డ వాళ్ళందరినీ కూడా చాలా వరకు 70-80% జిల్లా పార్టీ అధ్యక్షులకు కూడా మనం నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డిపార్ట్మెంట్స్ కానీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్కు బాధ్యతలు తీసుకోమంటే చాలామంది నిరాకరించారు. ఈ చిన్న పదవి మాకెందుకు, ఈ పదవులు మేము తీసుకుంటామో, మా స్థాయి పెద్దది అని. కానీ ఎవరైతే పార్టీ ఇచ్చిన బాధ్యతను వారు క్రమం తప్పకుండా నిర్వహించారో ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్కు ఫ్రంటల్స్ చైర్మన్లకు ప్రెసిడెంట్లకు ఈరోజు 37 మందికి ఒకటే కలంపోతుతోని కార్పొరేషన్ చైర్మన్లు వచ్చి పార్టీ జెండా మోస్తే మీకు గుర్తింపు ఉంటుంది అని చెప్పి మన జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు 65 మందిని పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు. నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి ఖచ్చితంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. నియామకం జరిగిన ఏ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఎన్నికల కంటే ముందు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఇచ్చినాం. వాళ్ళ యొక్క కష్టాన్ని పార్టీ ప్రభుత్వం గుర్తించింది, వాళ్ళకు అవకాశాలు కల్పించినాము. ఏ ఒక్క పదవి కూడా పైరులతోని మనం ఎవరికి ఇవ్వలే. దీన్ని బట్టి ఈ సమావేశంలో ఉన్న వాళ్ళకి ఈ సమావేశాన్ని చూస్తున్న వాళ్ళకి అందాల్సిన సందేశం ఏంటంటే, పార్టీ జెండా మోసినోళ్లకు, పార్టీ కోసం కష్టపడ్డోళ్లను, కార్యకర్తలను కాపాడుకున్నోళ్లకు సముచితమైన స్థానం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అనే మిత్రులందరికీ చెప్పదలుచుకున్నా. సమర్థులు చాలామంది ఉన్నారు, అవకాశాలు ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సుదీర్ఘకాలంగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ కోసం కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అన్నేళ్ళు పనిచేసినా కూడా కొంతమందికి అవకాశాలు రాలే. తప్పకుండా వాళ్ళందరినీ కూడా మీనాక్షి నటరాజన్ గారి నేతృత్వంలో షార్ట్ లిస్ట్ తయారు చేస్తాము. నేను స్పష్టంగా दीदी मेरा एक ही गुजारिश है, हम बहुत सारे लोगों को दिए मगर काफ़ी लोग बच गए जो 30-40 सालों से जो पार्टी के लिए काम कर रहे हैं, उन लोगों की एक मौका भी नहीं मिला. मैं आपसे गुजारिश करता हूं और मेरा दोस्त महेश गौड़ जी को मैं रिक्वेस्ट करता हूं कि वो लिस्ट बनाओ. जिनको मौका नहीं मिले, सालों से जो पार्टी के